ఎంట్రీ మ్యాటర్ మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలం కామ్ గా ఉన్న జూనియర్ రాజకీయ ముచ్చట అన్నగారి శత జయంతి వేళ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలోకి కొమరం భీం ఎంట్రీ ఆలస్యమైనా అదిరిపోతుందని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. తాత మాదిరిగానే మరో 15 ఏళ్ల తర్వాత రాజకీయంలోకి తారక్ వస్తారంటూనే సీఎం అవకాశాలు మెండుగా ఉన్నాయట. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై అందరిలో ఉత్కంఠ. జూనియర్ ఎంట్రీ కోసం తమ్ముళ్ళ వెయిటింగ్. తాత మాదిరిగానే తారక్ రాజకీయ జాతకం. నారా ఫ్యామిలీతో తారక్కి మధ్య పెరిగిన గ్యాప్. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతున్న లోకేష్ కి సైకిల్ డ్రైవింగ్ అప్పగించనున్న బాబు. టీడీపీలో జూనియర్ ఎంట్రీపై ఇటీవల తరచూ మాటలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి తనకి రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని తారక్ నిర్మోహమాటంగా చెబుతున్నారు. రాజకీయ వేదికలను పంచుకోవడం లేదు, రాజకీయాల గురించి అస్సలు మాట్లాడటం లేదు. అయినా తరచూ తారక్ పేరు వినిపిస్తూనే ఉంది. నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవాలని ఆశిస్తున్నారు. కానీ ఆయన మాత్రం పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్నారు. చివరకు తాత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సైతం దూరంగా ఉన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్తో ఉన్న గ్యాపే కారణమని విశ్లేషణలు ఉన్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. 2009 ఎన్నికల్లో స్వయంగా ప్రచారం చేశారు. ఉమ్మడి ఏపీలో రోడ్ షోలు నిర్వహించారు. అయినా ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించలేదు. అప్పటి నుంచి పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తారక్ ఎక్కడా కనిపించలేదు. అసలు రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. సినీ కెరీర్ పై దృష్టి పెట్టారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. మరో 15 సంవత్సరాలు సినీ రంగంలో ఉండాలని భావిస్తున్నారు. అటు తర్వాతే రాజకీయ రంగం గురించి ఆలోచన చేస్తారని ఆయన క్లోజ్ సర్కిల్ వ్యక్తులు చెబుతున్నారు. నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను సైట్ చేశారన్న టాక్ ఇప్పటికే ఉంది. ప్రస్తుతం లోకేష్ యువగలం పాదయాత్ర చేపడుతున్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే లోకేష్ చరిష్మా తక్కువేనని చెప్పవచ్చు. వాగ్దాటి కూడా అంతంత మాత్రమే. అయినా ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి లోకేష్ కి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని నన్ను అడిగారు. 100% ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానంకి వెళ్ళాలి, ఆంధ్రలో గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో
వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో మొదటిగా అవసరం మంచి మనస్సు. ఆ మంచి మనస్సు ఉంటే ఏమన్నా మనం అధిగమించచ్చు. అయితే నందమూరి తారక్ రాజకీయ భవిష్యత్ బేషుగ్గా ఉందని రాజకీయ పండితులు చెబుతున్నమాట. తాత రామారావు మాదిరిగానే నందమూరి చిన్నోడికి ప్రజాదరణ మెండుగా ఉంటుందని చెబుతున్నారు. మరో 15 ఏళ్లలో విపరీతమైన ప్రజాదరణ పెంచుకుంటారని తెలుస్తోంది. నాయకత్వ లక్షణాలు, ప్రతి విషయంపై అవగాహన ఆయనకు ప్లస్గా నిలుస్తాయట. తాత మాదిరిగా సినీ సమ్మోహన శక్తితో రాజకీయంగా రాణిస్తారని, లోకేష్ జాతకరీత్యా ఆయన ఎంత కష్టపడినా 10 ఏళ్లలో సీఎం అయ్యే ఛాన్స్ లేదని తేల్చేస్తున్నారు. లోకేష్ చాలా తెలివైనవాడని, కానీ భావోద్వేగాలు వ్యక్తం చేయడంలో తారక్ అంత పరిణితి సాధించలేదన్నారు. తారక్ లోకేష్లో కలిసే ఛాన్స్ కూడా లేదని తేల్చారు.